హలో గాయస్, విత్ ఇన్ 9 మంత్స్లో ప్లేస్మెంట్స్ క్రాక్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే వీడియో. ఫస్ట్ మన ప్లేస్మెంట్స్ విత్ ఇన్ 9 మంత్స్లో క్రాక్ చేయాలంటే మనకు 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1లో కోడింగ్ నేర్చుకోవాలి. లెవెల్ 2లో డిఎస్ఏ నేర్చుకోవాలి. డిఎస్ఏ మనం నేర్చుకున్న కోడింగ్ మీద డిఎస్ఏ నాలెడ్జ్ పెంచుకోవాలి. లెవెల్ 3లో మనం నేర్చుకున్న దాని మీద ప్రాజెక్ట్స్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ కావడం, ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ కావడం వంటివి ఉంటాయి. మనకి లెవెల్ 1లో భాగంగా మనం ఫస్ట్ సి కోడ్తో స్టార్ట్ చేద్దాం. ఏప్రిల్లో 20 డేస్ టైం ఉంది. ఈ 20 డేస్లో మనం సి 0 to హీరో కావాలి. అంటే ఫస్ట్ మనకి సి కోడింగ్ అంటే ఏమిటి, ఎలా ఉంటుంది, దాంట్లో ఇంకా ఏమేమి భాగాలు ఉంటాయి, సి కోడింగ్ ఎలా నేర్చుకోవాలి అని ఈ సి కోడింగ్ కూడా మన ఛానల్లోనే త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. నెక్స్ట్ మేలో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. దీంట్లో భాగంగా మనకి పైథాన్ ఎవరు కనిపెట్టినారు, ఎటువంటిది మొత్తం అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవాలి. మే నెల మొత్తం పైథాన్ కోడింగే నేర్చుకోవాలి అడ్వాన్స్ లెవెల్లో. నెక్స్ట్ జూన్ అండ్ జూలై మంత్లో మనకి HTML, జావా స్క్రిప్ట్, CSS ఈ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. మనకి 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో చాలా ఇంపార్టెంట్. మనకి గేమింగ్ కంటెంట్ చేయాలన్నా, నెక్స్ట్ అప్లికేషన్స్ చేయాలన్నా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావాలి. నెక్స్ట్ ఆగస్ట్లో ప్రాజెక్ట్స్ చేయాలి. ప్రాజెక్ట్స్ దేని మీద అన్నా అంటారా, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ మీద చేయాలి. మనకి ఇది మాత్రమే చాలు. నెక్స్ట్ లెవెల్ 2 వచ్చేసి మొత్తం సెప్టెంబర్ నెల మొత్తం ఏం చేయాలంటారా, మనం జావా స్క్రిప్ట్ లెవెల్ 1లోనే నేర్చుకున్నాం. ఇప్పుడు లెవెల్ 2లో జావా నేర్చుకోవాలి. ఆ జావా నేర్చుకోవడమే కాకుండా డిఎస్ఏలో ప్రయోగించాలి. మనం ఇప్పుడు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాము, దాన్ని డిఎస్ఏలో ప్రయోగించాలి. దట్ మీన్స్ మనం నేర్చుకున్న జావా డిఎస్ఏలో ఎలా పనిచేస్తుంది, ఎటువంటిగా ఉంటుంది, దాని మీద మనం వర్క్ చేయాలి. నెక్స్ట్ లెవెల్ 3లో భాగమైన అక్టోబర్ నెలలో డేటాబేస్ నేర్చుకోవాలి. SQL అండ్ నాన్ SQL మీద డేటాబేస్ నేర్చుకోవాలి. నెక్స్ట్ నవంబర్ నెలలో ప్రాజెక్ట్స్ చేయాలి. అప్పుడు చేసాం కదన్నా మనం లెవెల్ 1లో, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ప్రాజెక్ట్స్ అంటారా, అడ్వాన్స్గా చేయాలి. అప్పుడు నార్మల్గా ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ మీద ప్రాజెక్ట్స్ చేసాం. ఇప్పుడు లెవెల్ 3లో భాగమైన ప్రాజెక్ట్స్ అడ్వాన్స్గా చేయాలి. నెక్స్ట్ డిసెంబర్ నెల ప్లేస్మెంట్స్ ప్రిపేర్ చేసాం కావాలి. ఓన్లీ 15 డేస్, డిసెంబర్లో 15 డేస్ ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ 15 డేస్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ప్రిపేర్ కావాలి. ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఎలా అన్నా మాకు రాదే అంటారా, మన యూట్యూబ్ ఛానల్లో త్వరలో రిలీజ్ అవుతాయి. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఏప్రిల్ 10 నుంచి మన ఛానల్లో సి కోడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్ వస్తాయి. అందరూ తప్పక చూడండి, అందరూ వాటిని షేర్ చేయండి. సి అని మాకు వస్తాయన్న అంటారా, వచ్చినా కూడా మళ్ళీ చూడండి, మీ నాలెడ్జ్ పెరుగుతుంది. మీరు 10th క్లాస్ అయినా, పాలిటెక్నిక్ తీసుకున్నా, ఇంటర్మీడియట్ చదువుతున్నా, బీటెక్ లేదా అనదర్ డిగ్రీ చేస్తున్నా ఈ వీడియోస్ తప్పక చూడండి.